తెల్లారిందా? లేచాను, ఇంటి ముందు కసు వచ్చాను, బియ్యం పొయ్యిన పెట్టేస్తాను, కట్ల పొయ్యి మీద ముట్టించేసి కూరగాయలు కట్ చేద్దామన్న లోపు అయితే అదిగోండి పక్క ఆవులిస్తానే ఉన్నాడు. వాళ్ళ అమ్మ కావాలి, అందుకే లేచాడు. అన్ని పనులు పిల్ల మెసేజ్ అది చిన్న అమ్మాయి అన్ని పనులు చేసేది ఇప్పుడే. ఇంకెట్ ఎత్తుకొని అన్నం కూర వండుకొని అంటలు తోముకొని బట్టలు తొక్కొని సిమెంట్ పనికి వెళ్ళిపోవాలి. అన్నం ఇప్పుడు పొంగి వచ్చింది, మూత తీసేసాను. రైస్ అయితే బాగా ఉడికిన తర్వాత కర్రీ కూడా చేసుకుందాం. గ్యాస్ ఉంది కానీ ముందుగానే జాగ్రత్త పడితే దేనికైనా మంచిది అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నా. అలవాటైన పనే కదా, కాకపోతే ఏంటంటే తోముకోవడానికి ఇబ్బందే కానీ వండుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. మనం పొక్కలు కాసేపు అట్లకి 5 నిమిషాలు కూర్చోవాలి కానీ. ఇంకేనా మబ్బులు ఎగుస్తుంది, మళ్ళీ ఎండ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే రైస్ అయితే ఉడికేసింది కదా, పప్పు కూడా పోయినేస్తున్నాను. కందిపప్పు అవి కడిగి వాటర్ పోసి పచ్చిమిర్చి వేసేస్తా. క్యాబేజీ పప్పు, క్యాబేజీ అయితే కట్ చేసి కడిగేసి పక్కన పెట్టేసాను. టమాటాలు కూడా పక్కన పెట్టేసా. మొత్తం వేసేసుకున్నాం. ఇదిగోండి మొత్తం అయితే వేసిన తర్వాత కొంచెం పసుపు, కల్లుప్పు, 1 స్పూన్ కారం, చింతపండు వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్లు వచ్చిందాక ఉంచేసుకుందాం. ఇంట్లో ఉంది తెచ్చుకోపో. ఓకే అండి, పప్పు అయితే బాగా ఉడికేసింది. పప్పు ఉడికేసేలేక కంట్లో మొత్తం కూడా తోమేస్తాను. బట్టలు ఒకటే ఉన్నాయి, ఇంకా అవి కూడా ఉతికి పిండేసి ఇంకా ఆరేయాలి. ఇంకా అవి సాహస్ బాబు స్కూల్కి వెళ్ళా చేస్తాను. పప్పు అయితే బాగా ఉడికేసిన తర్వాత తాలింపు వేసి బాబుకి స్నానం చేపించేసి భోజనం పెట్టేసి స్కూల్ పంపించిన కాడ నుంచి ఇంక బట్టలు పని చేసుకుంటాను. బట్టలు పని చేసుకున్నాక మళ్ళీ బావతో పాటు పనికి వెళ్ళిపోవాలి. ఓకేనా? అయితే తినిపిస్తాను కదా, చెట్టుకి కరేపాకు కూడా కోసుకొచ్చాను చర్చి దగ్గర.
తాలింపులోకి కూడా మొత్తం రెడీ చేసుకున్నా. ఆయిల్ కూడా బాగా వేడైంది, వేసేసుకున్నా. తాలింపు కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సరేనండి, ఇంట్లో పనులు మొత్తం అయిపోయింది. పెద్ద అబ్బాయిని అయితే స్కూల్కి రెడీ చేసి ఒకసారి మంచినీళ్ళు అయిపోతే మంచినీళ్ళకి వెళ్తున్నా. సహస్ హాయ్. అబ్బా ఇప్పుడు వచ్చింది దడా. దాని నుంచి గంట నుంచి కానీ 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 అంటే జాగులు చేసిన అబ్బాయి చేసినట్టే ఉన్నాడు. సమయానికి క్యారేజీలు వాటర్ పెట్టడానికి కూడా లేవు. అందుకే ప్లాంట్ కడ పట్టుకొని బాటిల్కి కూడా పడదామని వెళ్తున్నాం. ఓకే అండి, ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకోవడం అయిపోయింది. త్వరగా భోజనం చేసేసి పనికి వెళ్ళిపోవాలి. బావకి ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా పెట్టేశాను. పెద్ద అబ్బాయిలు స్కూల్కి పంపించాను కదా. నేను కూడా ఇంక రాత్రి టమాటా మునక్కాయ కర్రీ చేసాను. మునక్కాయలు అన్నీ అయిపోయినాయండి. టమాటా రోటికి ఉంటే ఇంకా కర్రీ అని పప్పు వేసుకున్నాను. త్వర భోజనం చేసి పనికాడికి వెళ్ళిపోదాం.